గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని. ప్రభునందు మృతునందు వారు ధన్యులు. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ప్రభునందు విశ్వసించువారు ధన్యులే, ప్రభువు సన్నిధికి వచ్చువారు ధన్యులే, ప్రభుని ఆరాధించువారు ధన్యులే, ప్రార్థించువారు ధన్యులే, ధ్యానించువారు ధన్యులే, ప్రభు కృపలో ఆశీర్వాదాలు పొందిన వారు మరుధన్యులుగానే ఎంచబడుదురు. కానీ ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం ఇవన్నీ కాపాడుకొని మరణించే క్షణానికి భక్తి సన్నగిల్లకుండా, విశ్వాసం కోల్పోకుండా, మెల్లిగా డైల్యూట్ అవ్వకుండా, ఆత్మ సంబంధంగా ఆరంభించిన నువ్వు శరీరానుసారంగా ముగించే దుస్థితికి రాకుండా విశ్వాసములోనే ప్రభువులోనే 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 ప్రభునందు ప్రభునందు మృతులందు వారు, ప్రభునందు నిద్రించువారు. నిడదవోలు దగ్గర ఒకసారి ఓ జ్ఞాపకార్థ కూటానికి పిలిచారు నన్ను. జ్ఞాపకార్థ కూటంలో వాక్యం చెప్పడానికి విశాఖపట్నం నుంచి ఏమొస్తానులేండి, ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఎవరో, వాక్యానికి సమయం ఉంటే ఎంత దూరమైనా ప్రయాసపడవచ్చు, మీ ఏడుపులో మీరు ఉంటారు, వచ్చిపోలేదో చెప్తుంటారు, ఇక ఆ సందట్లు ఎవరు వింటారు వాక్యం, మీరు ఏమి ఇస్తారు టైం, వద్దులేండి అని చెప్పంటే, లేదు సార్ భలేవరే గంట సేపు ఏంటిదే జ్ఞాపకార్థ కుడికిలో గంట సేపు వాక్యం ఇస్తారు మీరు. అవును సార్, మేము కుటుంబంలో మాట్లాడుకున్నాం, మిమ్మల్ని పిలిపించాలి, గంట సేపు వాక్యం చెప్పించాలనుకున్నాం. సార్ మీరు ఊరికే మాట్లాడుతున్నారా? నిజం సార్ అన్నారు. సరే మంచిది వస్తానన్నాను. వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూటం, దానికి సంబంధించిన వివరాలున్న ఓ పత్రిక నాకు పంపారు. అందులో అతడు కొనిపోబడకు మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను అని రాసి ఉంది. సరే మంచిదే అని నేను అనుకున్నాను. కానీ ఏ ఊరికి వెళ్ళినా మన బిడ్డలు ఉంటారు కదా సార్. ఇక 2 తెలుగు రాష్ట్రాలు ఇక అట్లా లేని వాళ్ళు ఒకరికొకరు ఉండరుగా. దాదాపుగా 4500 మంది పాస్టర్స్ నాతో కనెక్ట్ అయ్యి ప్రతి నెల ప్రార్థన చేస్తారు. 400 మంది పాస్టర్స్ నా ఆత్మీయ నాయకత్వంలో ఉన్నారు. సుమారు 16-17 వేల మంది బాప్టిజం పొందిన నా బిడ్డలు. ఏ మూలకెళ్ళి ఎవరో ఒకరు తగులుతారుగా. నేను ఆ ఊర్లో ఆ పేరు కొడితే 10-20 పేర్లు వచ్చినాయి. అందులో ఒక పేరు సెలెక్ట్ చేసుకొని, ఒకటి నాన్న పలానా చనిపోయారట. అవునా ఏంటి అంటే అక్కడ వాక్యం చెప్పాను. ఏంటి మాటిచ్చావా, వస్తున్నావా అన్నాడు. మాటిచ్చా, ముందు చేయొచ్చు కదా ఒకసారి, నువ్వు గబుక్కుని మాటిచ్చేసి ఇప్పుడు చేస్తున్నావు ఏంటి అన్నాడు. సారీరా, వాళ్ళు ఒప్పేసుకున్నాను, సరే అన్నాను. వాళ్ళు గంట సేపు వాక్యం టైం ఎత్తా అన్నారు, 10 మందికి వాక్యం చెప్పొచ్చు అనుకున్నాను రా. అదేంటి తాగి తెచ్చాడన్నా, ఎవరు పడతాడు రాబాక నువ్వు అన్నాడు. వీడు ఒరే అతడు కొనిపోబడు అట్లాంటి మాటలు చెప్పబాక నువ్వు అన్నాడు. తాగి లివర్ చెడిపోయి చచ్చిపోయాడంట. నాకేమి ఇచ్చారు కాగితం, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. జఫన్యా దొరికిపోయేవారు నువ్వు అనుకొని మరి తప్పటిగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాక్య టైం ఇచ్చారు, అందరు బోల్డ్ జనం వచ్చారు. బాగానే తాగుబోతుని బట్టి కాదు కానీ పిల్లలిద్దరు మంచి వాళ్ళు అంటే కేవలం బట్టి జనం వచ్చారు. ఇప్పుడు నేను ఎట్ట చెప్పను, అది తాగి చచ్చాడంటే నరకానికి పోతాడని చెప్పనా? అది పెట్టింది ఆదరణ కూటం, దాన్ని గాయపరిచే కూటంకి ఎట్ట మార్చను నేను? ఏదైనా శుద్ధీకరణ కూటం కాదుగా, రేవెట్టేస్తాకి. అలాగే నేను అబద్ధం అల్లేనుగా. వారు ప్రభువునందు నిద్రించి ఇప్పుడు పరలోకములు నా వల్ల కాదు, అట్ట నన్ను నరకాన్ని పోయని చెప్పలేను. అమ్మో ప్రభు నువ్వే నన్ను బయటపడి నా వల్ల అవుతలేదు నాయనా అని ప్రార్థన చేసుకుని ప్రభు చిన్న తలంపించారు. మరి ప్రియులో మరి నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు అన్నాను. అంటే కొడుకులు ఇద్దరు చెప్పడు, అది అందుకు పిలిపించావు శాస్త్రి గారిని. నాన్న కారు కొత్తలకు వస్తారు సార్, ఇల్లు మీరు కరెక్ట్గా చెప్పారు, థ్యాంక్ యూ కంటిన్యూ అన్నాడు. ఆడు పుచ్చుకొని ఉంటుంది కొంచెం. ఆడి 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 అగ్రెసివ్నెస్ చూస్తుంటే డౌట్ వచ్చింది నాకు. బామ్మో ఏంది రీడు, మన ఇలాకాలో ఆ మూమెంట్ ఎవరి దగ్గర లేదు. అబ్బో ఏంద్రో ఇలా నానా రకాలుగా మాట్లాడతాను సార్, అందుకే మిమ్మల్ని పిలిచి వైజాగ్ నుంచి కరెక్ట్. ఇప్పుడు నాన్నగారు పరలోకం లేరని చెప్పాను సార్ నేను. నిత్యంలోకి వెళ్ళాను, నరకమైన నిత్యమేగా.
వారు నిత్యంలోకి వెళ్ళిపోయారు. నీడు సపన కొట్టేస్తున్నాడు నీడు. అది పరలోకమైన నరకమైనా నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. లేని పొన్న అబద్ధాలు లేదు. అమ్మ నిద్ర వచ్చేసిందా? అయ్యయ్య అయిపోద్దులే అమ్మ, కొంచెం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి పూట ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. మరణించే క్షణానికి నువ్వు ప్రభులో ఉన్నావా? ఆ చర్చి తలుపులు నేను చేయించాను సార్. 2 లక్షలు అయింది. ఇంకా రిక్వైర్మెంట్ ఉండి చెప్పండి. మీరే రక్షణ పొందాలి సార్. అదే రిక్వైర్మెంట్ అంటే స్టీల్ బ్యాండ్ దగ్గర చర్చి ఉంది. కులాలు మతాలు బూతులు చర్చిలో మాట్లాడేసుకొని కుర్చీలు పెట్టి కొట్టేసుకొని మైకులు పెట్టి కొట్టేసుకున్నారంట. ఆరాధన సరణ వల్ల పచ్చి బూతులు గొడవ, మళ్ళీ వాళ్ళే సగర్వంగా ఆ దరిద్రం అంతా వీడియోలు తీసి వాళ్ళే పెట్టుకున్నారు. అమ్మో ఎవడు పరువు తీయక్కలాలు చాలు. విషయం ఏంటంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న మా చర్చిలో జరిగిందన్న, ఇదన్నా అది అన్నాను. అసలు చాలా బాధపడిపోతున్నాడు. ఆయన బాధ చూడలేక, అన్న మరి ఎందుకన్నా అలాంటి చోట మీలాంటి ఆత్మీయులు ఉండకూడదన్నా, ఎందుకు వచ్చింది? ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన సంఘం చూసుకెళ్ళిపోండి అంటే, ఎవరికో తమ్ముడు అటు ఎట్టపోతాం అన్నాడు. ఏనా అంటే చర్చి తలుపులు నేను చేయించాను తమ్ముడు. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే మైకిలట్టు కొట్టుకుంటే కుర్చీ ఇరిగిపోతుంటే తలుపు చెక్క పట్టుకొని కూర్చున్నాడు ఆ మూల. ఇది నేను చేపించా. నువ్వు ఇంత చదువుకొని ఎట్టా నా ఇటు చేసావంటే, తమ్ముడు 2 లక్షలు తమ్ముడు. ఆలు మొక్కలు చెరుకో తలుపు చెక్క పట్టుకు కూర్చున్నారు అక్కడ. నువ్వు మేఘం పట్టుకొని ఎగిరిపోవాలి, తలుపు చెక్క ఏందిరా. హ్యాపీ న్యూ ఇయర్. నేనేం చెప్పను మరి, బుర్రపాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నువ్వు డబ్బులు ఇచ్చావా, సందా ఇచ్చావా, క్రీస్తు పూర్వమే బాప్తిసం పొందేసి ఫోటో కట్టించావా, సర్టిఫికెట్ తగిలించావా, బాబాయ్ విన్నావా? ప్రభు నందు మరణించే క్షణం వరకు ప్రభులో ఉండాలి. ప్రభు అంటే ఏంటి? వాక్యం. ప్రభు అంటే ఏంటి? సత్యం. ప్రభు అంటే ఏంటి? జీవం. ప్రభు అంటే ఏంటి? మార్గం. ప్రభు అంటే ఏంటి? ఆత్మ. ఆ మార్గములో ఉంటే, ఆ జీవములో ఉంటే, ఆ వాక్యములో ఉంటే, ఆ సత్యములో ఉంటే, ఆ ఆత్మలో ఉంటే అది ప్రభునందు ఉండటమంటే. నువ్వు ఎప్పుడో ఆత్మ నుంచి బయటకు వచ్చేసావు, లోకం మీద తిరుగుతున్నావు, నాన్న దరిద్రం నీకు కావాలి వద్దు. ప్రభువునందు నీ జీవిత చివరి క్షణం వరకు. హెబ్రీ పత్రిక 11:13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దాన ఫలం ఇంకా అనుభవించకపోయినా దూరము నుండి చూసి విశ్వాసము గలవారే చనిపోయారంట. అంటే వారికి వాగ్దానం చేయబడింది ఏది ఇంకా వారికి దక్కలా. వాళ్ళు ఏం పొందుకోలేరు, ఇంకా వాగ్దాన ఫలం మనకి రాలా, అది ఇంకా చాలా దూరం ఉంది. అయినా విశ్వాసము నుండి తొలగిపోకుండా విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఆస్తులు గలవారై చనిపోయారా? వెండి బంగారు గలవారై చనిపోయారా? మొన్న ఒక తల్లిగారు చనిపోతే ఆ ఒంటి మీద బంగారం కూడా తీరిపోయినాడు. ఉన్నాయి అమ్మకట్ట ఉన్నాయి, తీబాగరా. ఆ సమాధి దగ్గర తువ్వే వాళ్ళు పూడ్చే వాళ్ళు అందరూ అసలు ఎప్పుడు రెప్ప కొడతలా. సమాధి చేసేసాం, మట్టేసి పారతో కొట్టేసాం. ఆ కుమారుడు అంటున్నాడు, అన్నా ఇంకేమన్నా చేయాలనుకుంటున్నాను, మాకు చెప్పాల్సింది చెప్పండి, అర్జెంట్ సిమెంట్ పెట్టి కట్టించాను. లేదు నాకు వారం ఆగాలి, ఇది కుంగిద్ది అంటే అసలు వారం దాకా ఎందుకు, రాత్రికే కుంగిద్దిరా, నీకు అర్థమై సత్తలేదు. వాళ్ళకి లెక్కలేనంత ఉంది, బోల్డ్ అంత ఉంది. ఉన్నాయి అమ్మ మీద ఉన్న తీబాకరాడు పుట్టాడు కూర్చో, ఒడ్డు మీద జరుతాడు మట్టి మీద నుంచొని. సరే ఉంచురా, పిడికి నీ మీద ఎలా ఉన్నాడు, చేతి 2 మట్టి ఉంది, ఏమన్నా బాగు. ఇప్పుడు ఏం కలవారై మృతి పొందాలి? ఏంటదే? అది విశ్వాసము గలవారే. విశ్వాసం సన్నగిలుతుందా? పట్టు తప్పింది ఏమన్నా? ప్రార్థన తగ్గిందా? అదే అండి విశ్వాసం. దేవుని వాక్యమును గమనించమని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. కోల్పోదు విశ్వాసాన్ని.
సముద్రం మీద పడవలు వెళ్తున్నారు, తుఫాన్ చెలరకపోయింది, తెరసాపు చెనిగిపోయింది, దూరం నిండిపోయింది, మునిగిపోయి ముమ్ముంటి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక. ఇంకనూ ఏంటి, ఇందాక ఉంది తెరసాపు చినిపోయి కొంచెం తగ్గింది, ఇప్పుడు నీళ్ళు నిండిపోయాక మొత్తం పోయింది. ఇందాక బోల్డ్ ఉందండి బాబు, ఇప్పుడు కదా పోతా. ప్రభు అంటాడు, ఆరంభములో ఏది ఉండిందో దోణి మునిగిపోయే పరిస్థితులు కూడా ఆ విశ్వాసం సస్టైన్ అవ్వాలి. అయితే విశ్వాసం అన్నట్టు లేక, ఏంట్రా కొంచెం విశ్వాసం తగ్గింది అన్నాడు, విశ్వాసం లేదా అన్నాడు. విశ్వాసము కలవారై పొందకపోయినా మనం చాలా పొందాం సార్. ఎన్నెన్నో మేలులు చేసి మేలులన్నీ చేయవాడు మన ప్రభు. అప్పటి నుంచి పాడుతున్నాం. అమ్మో, ఎప్పటి నుంచి? ఎట్లా మరి? ప్రభు నందు నిద్రిస్తేనే. ఆమేన్. ఇప్పుడు ఇంతకీ నాకేం చెప్తున్నావు? సింపుల్. ప్రకటన 2:10 మరణం వరకు నమ్మకం ఉండాలి. కాసిన రోజులు కాదు. తీర్మానమా, విశ్వాసమా, సంఘమా, సహవాసమా, మరణం వరకు. మరణం వరకు. ఇంకేం చెప్తున్నావు? ప్రకటన 12:11 వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదా. మరణం వరకు ప్రాణాన్ని ఇంకెప్పుడు ప్రేమిస్తారు సార్? మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించిన ప్రభునే ప్రేమించారు, వాక్యాన్ని ప్రేమించారు, దేవుని రాజ్యాన్ని ప్రేమించారు, దేవుని సేవను ప్రేమించారు. మరణం వరకు కూడా తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. దేవుని వాక్యం చెబుతోంది, ఈ ప్రవచన వాక్యములు చదివి విని గైకొనవాడు ధన్యుడు. 2 వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. 3 వస్త్రమును ఒతుక్కునేవాడు ధన్యుడు. 4 చచ్చే వరకు నమ్మకంగా ఉండి ప్రాణములు ప్రేమించక ప్రభునందే జీవిత యాత్ర ముగించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వది దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినాలి మీరు ఈ మాట. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. దాదాపు అన్నం ఉడికింది, వడ్డించే ముందు పోబాకండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఆమేన్. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఈ సందేశాలు మీరు జాగ్రత్తగా వినాలి. కొంచెం ఓపిక పెట్టండి. ఈ సంగతులు మీరు ఆలోచన చేయాలా. మొదటి పునరుత్థానము అనండి. ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? బూర మోగినప్పుడు. ఆమేన్ అనండి. ఆర్భాటముతోను ప్రధాన దోషంతో ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? క్రీస్తునందు లేదా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు మొదట పునరుద్ధానం అదే. ఆ మీదట సజీవులమై ఉన్న మనం, అంటే సంఘం ఎత్తబడుటకు కొంత సమయం ముందు, కొన్ని గడియల ముందు బూరం రోగినప్పుడు మృతులు. ఏ మృతులు? ప్రభువునందు. దాన్ని మొదట పునరుద్ధానం అంటారు. హలో, ఈ మాటలు బాగా వింటున్నావా? సంఘం ఎత్తబడుటకు సంబంధించిన బూర ఊదినప్పుడు నిమిషములో రెప్పపాటున మార్పు నొంది సంఘం అక్షయులుగా మారి మహిమ మేఘమెక్కే మహోన్నతమైన ఆ గడియకు కొంచెం ముందుగా మొదట నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. ఆఖరి రాత్రి మొత్తం సీక్వెన్స్ చెప్తా. దేని తర్వాత ఏది ప్రశాంతంగా మీరు వినొచ్చు. ఇప్పటికి ఈ మొక్క మనసులో పెట్టుకోండి. జాగ్రత్తగా ఈ సంగతులు మీరు ఆలోచన చేయండి. ఈ మొదటి పునరుద్ధరణలో ఎవరు లేపబడతారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును.
అంటే ఆ మొదటి పునరుత్థానములో పాలు పొందువాడు ధన్యుడు అన్నాడు కదా. ఎవడు లేపబడతాడంట? ప్రభువునందు నిద్రించిన వాడు. రెండవది, ఎవడు లేపబడతాడంట? వాడు నిద్రించక ముందు జీవించిన కాలములో దేవుని బిడ్డలారా యోగ్యుడిగా శుద్ధీకరణతో సిద్ధపాటుతో విశేషమైన దానిగా ఎంచి ప్రభువు శరీరములో రక్తములో ఎవడు పాలు పొందుతాడో వాడే ఎత్తపడతాడు. ఆమేన్. చాలామంది ఏనాడో మేము ఎప్పుడో పొందాలా, ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి పొందుతున్నావు ఇవా, నువ్వెవడన్నా అడగటానికి? కొత్త పాస్టర్ గారు పట్టుకున్న లైన్లో నుంచున్నాడు, వీడేం ప్రార్థన చేసుకోవట్లా, కుర్చీలో కూర్చొని బూటకాలు ఊపుతూ కూర్చున్నాడు. వచ్చి సార్ మీరు ఏనాడో పొందాం తేటిదే? సారీ సార్ తెలియదు సార్. ఓకే, ఎంత నీ వయసు ఎంత? 30 years. 40 ఏళ్ళ మట్టి పొందుతున్నా ఇవా. సారీ సార్ అయిపోయింది. పాయింట్ ఏంటి? వీడు యోగ్యముగా బలలో పాలు పొందితే అంశదినమున పునరుద్ధరణ దేవుడు అని లేపుతాడంట. కొరింథీ పత్రికలో రాసిన మాట ఏంటి తెలుసా? ఇది ప్రభువు శరీరమును వివేచింపక. దాని ఒడియా బైబిల్ ఎట్టుందో మొన్న ఒక ఒడియా పాస్టర్ గారు చెప్పాడు. అక్కడ రాసిన దాని ప్రకారం అట ఇది విశేషమైనదిగా ఎంచక. చాలా క్యాజువల్గా తీసుకొని పర్లేదు లేవోయ్, మా తెలుసు లేవోయ్, సరదాగా. అది సాక్షాత్తు నా కొరకు చీల్చబడిన నలిగిపోయిన ముక్కలైపోయిన యేసయ్య దేహం అనే భయం లేకుండా, శుద్ధీకరించుకోకుండా, యోగ్యపరచుకోకుండా, సిద్ధపడకుండా. చాలా ప్రమాదం సుమా. ఎవడైతే యోగ్యంగా పాలు పొందుతాడో వాడు మొదటి పునరుత్థానంలో ఉంటాడే. అదే 20వ అధ్యాయంలో 4వ వచనంలో వివరాలని రాశాడు. ఇప్పుడు టైం లేదు. 4వ వచనం, ఇందాక మీరు చదివిన 20వ అధ్యాయం 4వ వచనంలోనే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు, ఆయన కొరకు బాధలు పడ్డవారు, చివరికి ఆయన కొరకు హతసాక్షులు అయిపోయిన వారు ఆ మొదటి పునరుత్థానంలో ఉంటారంట. అంటే ప్రభు కొరకు చావాల్సి వస్తే చస్తారు, కానీ విశ్వాసాన్ని మాత్రం. 3 మొక్కలు ప్రభునందు చివరి దాకా ఉన్నవాళ్ళు, బ్రతికిన కాలంలో యోగ్యముగా క్రమముగా బలలో పాలు పొందినవారు. 3, తమ విశ్వాస కొరకు చావాల్సి వస్తే చచ్చారు, కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. వీళ్ళంతా మొదటి పునరుత్థానములో ఉంటారు. ఆ పునరుత్థానములో పాలు పొందిన వారు చాలా ధన్యులు. వారికి ఉండే స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి మనం తర్వాత రాత్రి చూస్తాం. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇక 6వది ఈ పూట చెప్పాల్సిన దాంట్లో చివరిది ప్రకటన 19:9. ప్రకటన 19:9. కొత్త బైబిల్ తెచ్చేయాలంటున్నారు, పేజీలు రావాయి. 19:9 అంటే మైక్లో చదివితేనేది అందులో రికార్డ్ అవుతుంది. వచ్చిన సమస్య అది. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయి. ఆమేన్ అనండి. హల్లెలూయా. గొర్రె పిల్ల పెండ్లి యొక్క విందుకు పిలువబడ్డవారు కూడా అనరే మీరు. నేను అన్నాను, అసలు ఆ పెళ్ళికి పిలుపు పొందితే అసలు అటు ధన్యుడట. ఒక మాట చెప్పనా, ఒక దైవజనుడు పాట రాశాడండి, నేను మురిసిపోయాను. ఆయన అంటాడు, మానవుని జీవితమునకు విలువింత ఉన్నదా అని నీ పిలుపులోనే తెలిసిందంటాడు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. వాట్ ఎ ఫిలాసఫీ దట్ వాజ్. అసలు నా బతుక్కి ఇంత విలువ ఉందని నువ్వు పిలిచాక తెలిసింది నాకు అంటాడు. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇది రాణి గారి కోట ఏదన్నారు, ఏంటండి ఇది? రాజుగారి కోట. పోలే, ఇద్దరు మంచి వెళ్ళే. రాజుగారి కోట అంట. ఈ గూగుల్ అమ్మ నమ్ముకొని మేము వచ్చాం. అది బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర అటు తిప్పాలిగా, తిప్పట్లా, స్ట్రైట్గా బాగుంటుంది. గూగుల్ అమ్మకు తెలియదులే, పెట్టాపురం సార్ నేను తిప్పా. రాంగ్ రూట్లో ఎటు వస్తాం? అటు పోయి అటు మనకి ఎప్పుడు మామూలుగా దారి తెలుసు కదా, అటు వద్దామంటే గోల పెట్టి అవుతుంది. కుడి పక్క తిప్పము, కుడి పక్క తిప్పము, కుడి పక్క తిప్పము.
చచ్చినట్టు జ్వరపడితే రాంగ్ రూట్లోకి వచ్చాం. నా ప్రాణం సిగ్నల్ జంప్ చేయటం దాటం ఇలాంటి పాపిచ్చి పనులు నచ్చవు నాకు అసలు. తిప్పుతావు లేదా అంటే అక్కడ ఒక ఆయననే ఇక సగంలోకి వచ్చేసారు కదండి 10 వెళ్ళిపోతున్నాడు. తప్పురా వెళ్ళకూడదు, వెనక తిప్ప, వెనకాల ఆల్రెడీ 10 మంది కొట్టు. తండ్రి నేనేమి చేయుచున్నానో ఈ ఒక్కటి నాకు తెలియదు, నన్ను క్షమించు, ఈ పూట కాపాడు మహానుభావ అని చెప్పి తిప్పలు పడి ఇటన్నిటికి వచ్చేట్టు తిరిగి ఇక్కడ కుడివైపు జరగాలంటే ఎటు అని చూస్తే అక్కడ తప్పని అభిషేకం ఇంకెవరిని అడగక్కర్లప్పా రాజుగారి కోట వచ్చేసి. ఏమండి ఈ కోటలో జ్వరపడితేనే విడుదల వచ్చినంత ఫీలింగ్ వచ్చింది కదా. ఆ రాజుగారు కొడుకో కూతురుకో పెళ్ళికి నన్ను కాకేసి ఎట్టుండదు మూమెంట్. మరి రాజుగారి ఆహ్వానం వచ్చింది. ఎమ్మెల్యే గారి కొడుకు పెళ్ళికి మనకి ఇన్విటేషన్ అందితే గుమస్తాను డైరెక్ట్ పంపించి సార్ మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారంటే కారు మన ఇంటి ముందు కారణం కూడా రాయ్ మర్చిపోకుండా రాయ్ అన్నాడు అనుకో, చాలు సెల్ఫీ దిగి అసలు మామూలుగా స్టేటస్లో పెట్టి సార్ మా ఇంటికి వచ్చి పిలిచారు. తన కుమారుడి వివాహానికి ఆయన మనల్ని పిలిచాడు సార్. ఊరు నేనట్టున్నారు మీరు. పరమ తండ్రి తన కుమారుని వివాహానికి పిలిచాడు. వాళ్ళు మామూలు విషయం అది. అయ్యా నన్ను కూడా పిలిచావా, నీ పిలుపు అందాక నాకు అర్థమైంది నేను కూడా విలువైన వ్యక్తినని, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ఆ విందుకు పిలువబడ్డవారు కూడా చెప్పండి, పిలువబడ్డవారు కూడా. నేను అన్నాను నా 7వ పాయింట్, మరి పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళు కూడా ధన్యులైతే మరి పెండ్లి కుమార్తె మీరేమంటలే అసలు అన్నా. అసలు అట్లాంటి పెళ్ళికి వెళ్ళాలన్నా అసలు బాయ్ ఏమి లైటింగ్ అన్నా, అసలు భోజనాలన్నా తినలే పోనా బాబు ఎన్ని పెట్టేస్తున్నారన్నా అని చెప్పడా కలిసిపోతున్నాడు వీడు. ఏమన్నా అలాంటి పెండ్లి విందుకు పిలువబడితే అది మరి పెండ్లి కుమార్తె ఇంకెంత ధన్యురాలు. నేను వరుసగా 7 విషయాలు ప్రస్తావిస్తున్నాను మీ దగ్గర. 1, హలో ఈ ప్రవచన వాక్యములు పొద్దుగోగల ఏమన్నా కాపరే కాదు, నీ పిండి పిసుకుతోటి నీ రొట్టెల గంప కాదు, ఈ ప్రవచన వాక్యములు చదువుకునేవాడు ధన్యుడు. ఆమేనండి, ఆమేన్. 2వది వస్త్రమును కాపాడుకునేవాడు. 3 వస్త్రమును ఉతుక్కునేవాడు. 4 ప్రభువునందే చివరి దాకా నమ్మకంగా బతికేవాడు. 5 మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవారు. 6 అసలు ఆ పెండ్లి విందుకు పిలువబడ్డవారు. మరి పెండ్లి కుమార్తె, ఆ పెండ్లి కుమార్తె రేంజ్ ఎట్టుంటుందో అసలు గొడవేంటో గోత్రం ఏంటో రేపు రాత్రి స్టడీ చేస్తాం మనం. ఆసక్తిగా ప్రార్థన పూర్వకంగా రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరి రాత్రి ప్రభు చిత్తం అయితే మరి మా కన్వీనర్ గారు ఏర్పాటు చేస్తే ఒక మంచి బోర్డు కానీ ఒక విధానం అంత ఇస్తే మొత్తం 3 కాలాలు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలని, ఏం జరిగింది ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోద్ది, దేని తర్వాత ఇది, ఆ సీక్వెన్స్ అంతా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రభు చిత్తం అయితే. ఏదంటే నమ్మాలంతే మరి మాట్లాడబాకు అంట కాదు, మొత్తం ఆధారంతో. మీకు అర్థమైందా? కనుక ఈ కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అత్యవసరమైనవి. మీకు అర్థమవుతుందా? ఇందులో ఈ పూట మనం ధ్యానం చేసింది ఏంటి తెలుసా? ఎవరు ధన్యులు? ఆత్మ సండే స్కూల్ పద్దాక జబ్బాకి ఇంకా దొక్కపడి వారు ధన్యులు ఊరు కాదురా, అది సండే స్కూలు. మరి యూనివర్సిటీ ఏంటి? ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, పాటించేవాడు ధన్యుడు. 2వది వస్త్రములను కాపాడుకునేవాడు, వస్త్రములు ఉతుక్కునేవాడు. అప్పుడే కాదు మాస్టారు, అప్పుడే ఏంటి? ప్రభువునందు నిద్రించిన వారు. స్తోత్రం చెప్పండి. 5 మొదటి పునరుత్థానంలో పాలు పొందినవారు. 6 ఇప్పుడు చెప్పండి సార్ విందు యేసు రక్తమే. 7 మరి గొర్రె పిల్ల భార్య. ఆమేన్. ఆ గొర్రె పిల్ల భార్య యొక్క రేంజ్ ఏంటో, ఘనత ఏంటో, అసలు ఆ గొడవ ఏంటో, గోత్రం ఏంటో రేపు రాత్రి ధ్యానం చేద్దాం. ఆసక్తిగా రండి. బద్దకిస్తులందరూ కూడా కొంచెం ప్రోత్సహించండి. వాళ్ళు కూడా మన బిడ్డలే, సంపూర్చి వాళ్ళు కూడా తీసుకురండి. దేవునికి స్తోత్రం. సరిగ్గా 9 గంటలకు వచ్చేయడామా? ఎన్ని గంటలకు వస్తారండి?
నన్ను ఎప్పుడు రమ్మంటారు సార్? మళ్ళీ అద్భుతమైన సోఫా నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. పద్యార్థి ఇబ్బంది అవుతుందా? పద్యార్థి కష్టమైన ఇంకా, అందుకే 2 పాయింట్లు మిస్ అయినాయి సార్. దేవునికి స్తోత్రం. సరిగ్గా 9 గంటలకి ప్రారంభించాను, ఇప్పుడు 10:20 అయింది. జెఫన్యా ఎప్పుడు ఆత్మ నడిపింపు పేరు మీద, ఉద్యమం పేరు మీద గీత దాటడం, లేటుగా రాడు, లేటు చేయడు, అంత క్రమం. పైగుండి తప్పు పెడితే కింద గుండి తప్పు వస్తుంది. కరెక్ట్గా వచ్చేయండి, కరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రార్థన చేద్దామా? ఆరోగ్యం సహకరిస్తే నిలబడండి, లేకపోతే కళ్ళు మూసుకోండి చాలు. ప్రార్థన చేసుకుందాం.